ఉద్యమాభివందనాలు, విప్లవాభివందనాలు. చాలా విషయాలు చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దాదాపు అన్ని వర్గాల వాళ్ళు వచ్చేటట్లు చూసుకొని ఒక సమన్వయ కమిటీ లాంటిది ఒకటి వేసుకోండి. అంటే ఇందులో పేరుంటేనే ఉన్నట్లు లేకపోతే లేదన్నట్లు కాదు. లేదా ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, నేను నీ పేరు మర్చిపోతున్నాను, సాయి నరేందర్ కు, దాని తర్వాత అంబు రాథోడ్కు, మన ప్రకాష్కి, ఇలా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు రాసే బదులు వాళ్ళు అడగండి ఎవరెవరు వాలంటీర్గా ఉంటా అంటారు. ఫస్ట్ మీరు రాసే బదులు ఫస్ట్ వాళ్ళు అడగండి వాలంటీర్గా మేము ఎవరెవరు దీంతో పాటు టైం ఇచ్చి కష్టపడి ఉంటాము, అవసరమైతే మేము నిరాదీక్ష చేస్తాము, అవసరమైతే మేము అరెస్ట్ అవుతాం అనేటటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఉద్యమం కొనసాగిస్తామని మనస్తత్వం ఉన్న వాళ్ళు వాలంటీర్గా ఎవరు పేర్లు ఇస్తారో ఫస్ట్ అడిగే వాళ్ళు రాయండి. ఆ పేర్లు ఆల్రెడీ మీరు లిస్ట్లో ఉంటే ఓకే, లేకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే దీనిలో పేర్లు కూడా ఉండి వాళ్ళు ఇంకా మేము సంతృప్తి చెప్పకపోతే ఒకసారి వాళ్ళని అడిగి మనం ఉంచాలా తీసేయాలా తీసేయండి. అది కరెక్ట్ పద్ధతి అని చెప్పి నేను అనుకుంటున్నా, మీరు ప్రపోజ్ చేసే బదులు. రెండవ విషయం ఏదైతుందో, ఒకసారి మనం ఇది లిస్టు తయారైపోయిన తర్వాత డిమాండ్స్ అన్నీ వీళ్ళు తయారు చేస్తారు మన వాళ్ళు. ఇక్కడ అనుకున్నటువంటి డిమాండ్సే, ఈ అనుకున్నటువంటి డిమాండ్స్ను ముందుగా పెట్టుకొని మనం ముఖ్యమంత్రి గారికి, కొంతమంది మంత్రులకు, మహేష్ కుమార్ గౌడ్కు, కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళకు అందరికి పంపించేటువంటి ప్రయత్నం చేద్దాము. చేసిన తర్వాత ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చినాయి. జనార్దన్ గారు కొంతమంది చేసినారు, ఇంకా చాలామంది ఉన్నారు, రకరకాల సంస్థల పేరుతో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పినారు. అందరూ కూడా విలువండి. మనకు ఎవరి పట్ల కూడా ఒక వ్యతిరేకత అనేది ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, వేరే విధంగా కాదు, ఇప్పుడు వెన్నెల ఉన్నారు, లేక పాషం యాదగిరి ఉన్నారు, అయితే సోగరా బేగం ఉండిండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు. మీ పేరే నేను చాపర్తి కుమార్ గాడ్గే ఉండిండొచ్చు. ఇప్పుడు వీళ్లకు రేపు తెల్లారి ప్రభుత్వం పిలిచి ఒక సన్మానం చేసినా, ఒక చిన్న పదవి ఇచ్చినా, లేదా ఒక 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చినా కూడా మళ్ళా వీళ్ళకి ఏతుందో తిట్టేనూరు ఆగుతుందా, తిరిగే కాలు ఆగుతుందా? అట్లా చూస్తావేమి అక్క? అరే నేను చెప్పేది తప్పైతే చెప్పు. అరే తిట్టేనూరు ఆగది, తిరిగే కాలు ఆగది. వాళ్ళకి అవార్డు ఇచ్చినా మళ్ళీ ఇదే కూర్చుంటారు, ఇదే మాట్లాడతారు, ఇదే పోరాటం చేస్తారు. దానిలో ఏం డౌట్ లేదు. ఊరికే వాళ్ళని డౌట్ పట్టకండి, మీరు వాళ్ళని ఊరికే డౌట్ పట్టకండి. మ్యాక్సిమం కావాలంటే ఏమంటున్నావే అన్నా అంటే మళ్ళీ పిలిస్తే రానే వస్తాడు, దానిలో సవాలు లేదు అక్కడ. అందుకని అవుతుందో, ఇప్పుడు మీరు అరెస్ట్ అయినారనుకో, ఇప్పుడు రాడా యాదగిరి దానిలో వస్తాడు, రాడా వస్తాడు, ఎట్లనే వస్తాడు. వెన్నెల రాదా వ్యక్తులని చెప్పండి. నాకు పోస్ట్ ఉన్నదని ఊరుకుంటుందా? ఇప్పుడు అరుణాన్ని అరెస్ట్ చేస్తారు, లేకపోతే నీ పేరు మర్చిపోతే వనజ ఇంకా పూర్తి పేరు వనజా పటేల్. ఇప్పుడు అరెస్ట్ చేసినారు అనుకో, వెన్నెల వస్తారా కదా? లేక వెన్నెల అరెస్ట్ నిన్న అరెస్ట్ చేస్తారా? నిన్న అరెస్ట్ చేస్తారు. ఒక సిచ్యువేషన్ లో రాడు, అందరు అప్పులు అడిగిన అనుకో, మళ్ళా కనబడదు. అది కాదు కానీ సమస్య, అది కాదు కానీ విషయం ఏంటంటే, ఏవైతే మీరు ఇక్కడ కొన్ని భావాలు వ్యక్తం చేసినారో, వెన్నెల వాళ్ళ నాన్నగారు గద్దార్ గారి యొక్క ఆశయం ఏంటిదో, ఆయన చివరకు ఏం ప్రయత్నం చేసినాడో ఆ విషయం మనకు చెప్పిందారు. దాన్ని చాలా ఆలోచించాలి మనం. ఆమె చెప్పిన విషయాన్ని ఇవాళ మనము ఆలోచించాలా, ఈ ఉద్యమకారులు ఆలోచించాలా, బయట లెఫ్ట్ వింగ్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలా, లోపల ఉన్న అన్నలు కూడా ఆలోచించాలా. ఆ విషయం దాన్ని చాలా ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు సోషలిస్ట్ రాజ్యం రావాలనుకుంటున్నావో, సమాజం రావాలనుకుంటున్నావో, పేదవాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం రావాలనుకుంటున్నావో, అందరికీ ఉచిత విద్య ఇచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నావో, ఉచిత వైద్యం ఇచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నావో, వ్యవసాయం చేసే వాళ్ళకు కాస్త రక్షణ ఉండాలా, దున్నుకునే వాళ్ళకి కాస్త భూమి ఉండాలా, ఆదివాసులకు కొద్దిగా భూమి ఉండాలా, దళితులకు కొద్దిగా భూమి ఉండాలని చెప్పి కోరుకుంటున్నామో, వాళ్ళు కూడా గౌరవంతో సమాజంలో అందరికీ సమానంగా బతకాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము.
ఒక మంచి సమాజం రావాలి, ఒక కల్తీ లేని సమాజం రావాలా. వాళ్ళ అన్నిట్లలో కల్తీ లేనటువంటి సమాజం రావాలా. విద్య ఎవరైనా ఏ కులం వాళ్ళైనా అందరికీ సమానమైన విద్య దొరికే అవకాశం ఉండాలి. ఇప్పుడు ఏముంది, ఒక్క రేట్లో చదివేవాడే బాగా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు ఒక్క రేట్లో చదువుతారు, మన పిల్లలు తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోనో ఏదో చిన్న స్కూల్లో చదవాల్సిన పరిస్థితి ఉంది. విద్యలో సమానం లేదు, వైద్యంలో సమానం లేదు, పోలీస్ స్టేషన్లో సమానత్వం లేదు, న్యాయంలో సమానత్వం లేదు, ఇవాళ రాజకీయాల్లో అసలుకే సమానత్వం లేదు, ఇక్కడ పదవుల పంపకంలో అసలుకే సమానత్వం లేదు. పైసలు ఉన్నోడు గెలుస్తున్నాడు, ఎంత మంచిగా నీతి నిజాయితీగా కూడా పోతున్నాడు. కాబట్టి ప్రజలకు తెలుస్తలేదు మేము ఎవరు అధికారంలో ఉన్న వర్గం ఎవరు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయం ప్రజలకు తెలియడం లేదు దీనిలో. కాబట్టి కొన్ని విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే ఒకటే మట్టుకు మన అనుభవంలో మేము తెలుసుకున్న మేరకు ఏదైతుందో, ఎక్కడెక్కడ ఎవరెవరైతే నిజాయితీ పరుల్ని ఉద్యమకారుల్ని పక్కన పెడతారో ప్రజలు వాళ్ళని పక్కన పెడతారు. కేసీఆర్ ఉద్యమకారుల్ని పక్కన పెట్టాడు, పట్టించుకోలే, న్యాయంగా పోరాడే వాళ్ళకి పట్టించుకోలే. ఒకనొక టైంలో ప్రజలు అతన్ని ఇక్కడికి పంపారు, అక్కడికి పంపించినారు. కాబట్టి ఇవాళ మేము ఇక్కడ పైన ఉండే రాహుల్ గాంధీ, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు నిప్పుతో చెలగాట మాడద్దు, దాని లోపల అది మంచిది కాదు. దాని లోపల మీరు ఆలోచించండి, నిజంగా ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలు గుర్తించండి. వాళ్ళ కష్టం వల్ల మీరు ఎక్కడ ఉన్నారు అది మట్టి గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగుల కష్టం వల్ల, ఉద్యమకారుల కష్టం వల్ల కేసీఆర్ను ఓడించాలని మేమందరం కూడా ప్రయత్నం చేయడం వల్ల, బీజేపీని ఓడించాలని చెప్పేసి మేమందరం కూడా చాలామంది కాంగ్రెస్తో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళందరం కూడా ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు ఓడిపోయి మీరు గద్దె మీదకి వచ్చినారు. కానీ మీ తెలివితేటలతోటో మీ గొప్పతనంతో కాదు అనే విషయం కూడా మీరు గుర్తించాలని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఏంటంటే నేడు అంటే వీళ్ళందరూ చెప్పిన తర్వాత, మీ అందరు చెప్పిన తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందనంటే, వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. మనం తీసుకెళ్ళి ఇవాళ ఎవరికో వడ్డించేవాడిని, అతడు ఎవరికో బంధువు, ఎవరికో మేలు చేసేవాళ్ళు, వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేవాళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళకు మేలు చేసేవాళ్ళు, కార్పొరేట్ దవాఖాన్లకు మేలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మేలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టేటోళ్ళకు లాభాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వేల కోట్లు లక్ష. అరే ఇవాళ మెగా కృష్ణారెడ్డి ప్రపంచ ధనవంతుల్లో ఒక ధనవంతుడు అయినాడంటే ఒట్టినే అయినాడా? రామేశ్వరరావు ఇవాళ భారతదేశంలో ధనవంతులలో ఒక ధనవంతుడు ఒట్టినే అయినాడు ధనవంతుడిగా. అందులో ఎంత తెలంగాణ ప్రజల డబ్బును దోచుకుంటే, ఎంత ప్రజల డబ్బును దోచుకుంటే వాళ్ళు అక్కడ పోయి ఇక్కడ కూర్చున్నారు. దీనిలో వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో గో సంరక్షణకు 5,000 కోట్లు, 4,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పేసి వీళ్ళ ముఖ్యమంత్రి గారు వీళ్ళ ప్రకటన చేసినారు. మంచిదే ఉండొచ్చు, అది వేరే విషయం. ఇంతమంది ఉద్యమకారులు ఉండగా, మనుషులు ఉండగా నీకు మనుషుల మీద జాలి లేదు, జంతువుల మీద జాలి లేదు, చాలా గొప్ప విషయమే కదా. ఉద్యమకారులు చూడండి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంతందుకు తిండి లేదు కొంతమంది ఉద్యమకారులకు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. ఎందుకు ఆ స్థానంలో మీరు ఆలోచిస్తలేరు? వాళ్ళ కష్టం వల్ల కదా మీరు ఇవాళ ఈ పొజిషన్కి వచ్చినారు. దాన్ని మీరు గుర్తించి ఇవాళ సరి అయినటువంటి విధంగా మీరు ఆలోచించి ఓ సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అయితే మీరు ఏదైతే చివరకు కొంతమంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినారో, రఫీ కావచ్చు, సోగ్రా బేగం కావచ్చు, మన వెన్నెల గారు కావచ్చు, మిగతా మిత్రులు మన మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే చేసినారో ఒక రాజకీయ అభిప్రాయం ఏది, రాజ్యాధికారం అనేది ప్రజలకు అనుకూలంగా ఉన్న వాళ్ళ చేతిలో ఉండాలి, దానికోసం మేమందరం ప్రయత్నం చేస్తాము అనేది ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తామని మీరు భావిస్తున్నారో, మరి చాలా వరకు నాకు అది కరెక్ట్ అనిపిస్తున్నది. దాని లోపల ఆ దిశగా మీరు ముందుకేసినట్లయితే ఆ ప్రయత్నంలో కూడా నేను తప్పనిసరి మీతో పాటు ఉంటాను దాని లోపల. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు ఏదంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, గవర్నమెంట్ బై ద పీపుల్ అండ్ గవర్నమెంట్ ఫార్ ద పీపుల్ అన్నారు. ఇవాళ నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ ఉన్నదా? గవర్నమెంట్ ఆఫ్ ద కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ బై ద కాంట్రాక్టర్స్,
అండ్ గవర్నమెంట్ ఫార్ ద కాంట్రాక్టర్స్ ఉన్నదా అనేది అనుభవంలో కొంతమంది తెలుస్తూ ఉంది. పైననేమో గవర్నమెంట్ పూర్తిగా కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీస్ బై ద కార్పొరేట్ కంపెనీస్ నడుస్తున్నట్లు ఇవాళ ఉన్నది పరిస్థితి. కాబట్టి మనం ఆలోచించుకునేది ఉందో ఏమి చెయ్యాలా అనేది మీరు ఉద్యమకారులుగా మీ జీవితానుభవం మీకు చెప్తా ఉన్నది. మీరు దీన్ని కొనసాగించండి. మీ ఉద్యమంలో మీ పోరాటాలలో తప్పనిసరి మీతో పాటు ఉంటాం. వీలైనంత వరకు శాంతియుతమైన పోరాటాలు చేసుకుంటూ అవసరమైతే మనం కొన్ని నిరాహార దీక్షలు కంటిన్యూగా ఈ ఉద్యమకారుల డిమాండ్స్ మీద మనం నిరాహార దీక్ష చేసుకుంటూ కొన్నేనా మన డిమాండ్స్ సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా వెలుగు అనేది వచ్చింది అని అంటే, ప్రపంచంలో ఏ దేశానికైనా స్వతంత్రం అనేది వచ్చింది అని అంటే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు స్వేచ్ఛగా ఇవాళ గాలి పీల్చుకుంటున్న పరిస్థితి వచ్చిందనంటే అది ఆయా దేశాలలో ఉద్యమకారుల వల్ల వచ్చింది కానీ మరొకరి వల్ల వచ్చింది కాదు. ఇవాళ మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఆ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంత త్యాగాలు చేశారు, ఎంత కష్టపడ్డారు. భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు. మా నాన్నగారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్లో ఒక వాలంటీర్గా చేశాడు. ఆ విషయాలు అప్పుడు మాకు చెప్పేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి విషయాలు. అక్కడ ఏ రోజు కూడా అక్కడ హిందూ ముస్లిం కూడా అందరూ ఉండేవారు. ఆజాద్ హింద్ ఫౌజ్లో కూడా హిందువులు ఉండేవారు, ముస్లిమ్స్ ఉండేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెక్యూరిటీ గార్డ్స్గా కూడా ముస్లిమ్స్ పనిచేసినారు. ఆయనను జర్మనీ తీసుకుపోవడంలో కూడా ముస్లింల పాత్ర ఉంది. అవన్నీ విషయాలు కూడా మాకు చెప్పేవారు. ఈరోజు ఏదైతే ఈ మనువాదులు చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయో అది ఈవెన్ శివాజీ విషయంలో కూడా సరైనటువంటి ఒక పద్ధతి కాదు. శివాజీకి అంగరక్షకులు కూడా ముస్లిమ్స్ ఉండేవారు. శివాజీ సైన్యంలో ముస్లిమ్స్ ఉండేవారు. అసలు శివాజీకి పేష్వేలకు జరిగినటువంటి కొన్ని యుద్ధాలు, పోరాటాలు, పీష్వాల కుట్రలు కూడా చాలా ఉన్నాయి దానిలో. అందుకనే అవుతుందో ఔరంగజేబు ఒక చక్ర రాజుగా ఔరంగజేబు సైన్యంలో హిందువులు లేరా? ఔరంగజేబు సైన్యాధిపత్యంలో హిందువులు లేరా దాని లోపల? కాబట్టి ఆ సబ్జెక్ట్ వేరే. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఉద్యమకారుల్ని, ఉద్యమాల్ని సరియైన దృష్టితో చూడాలని చెప్తున్నాను. అంటే ఎవరు నిజంగా త్యాగం చేస్తున్నారు, ఎవరు నిజంగా కష్టం చేస్తున్నారు. సమాజంలో ఎట్లుందంటే కష్టపడేది ఒకరిది, కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. అన్ని రంగాలు చూస్తున్నాను. వ్యవసాయ రంగంలో కూడా వాస్తవంగా అక్కడ ఏవైతే పనిచేసి వ్యవసాయ రంగంలో పనిచేసి పొలంలో దున్ని నీళ్ళు వేసి నాట్లేసి కోత కోసి అన్ని పనులు చేస్తారో దానిలో అటువంటి కౌలుదారులకు వచ్చేది ఎంత? మరి ఇవాళ ఉండేటువంటి ఆ భూములకు యజమానులైనటువంటి భూస్వాములకు 100 ఎకరాల భూస్వాములకు వచ్చేటువంటి లాభాలు ఎంత? అక్కడే మొదలైంది. తెలంగాణ సాయంత్రం మొదలైందే జమీందారులకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా. కాబట్టి అయితే ఉందో నేడు సమాజం 2 రకాల ఉత్పత్తి మొత్తం శ్రామిక జారీని చేస్తాయి. ప్రతి ఉత్పత్తి శ్రమ వల్లనే జరుగుతుంది. శ్రమ లేకుండా ఉత్పత్తి ఎక్కడ జరగదు. అండ్ సమాజం డెవలప్మెంట్ కూడా ఈ ఉత్పత్తి కులాల నుంచే వస్తుంది. అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంతా కూడా బట్టలు తయారు చేయడం కావచ్చు, తలుపులు తయారు చేయడం కావచ్చు, గుడులు కట్టడం కావచ్చు, వాస్తు పెద్ద పెద్ద మందిరాలు కట్టడం కావచ్చు, సమస్త కళలు, సమాజంలో ఉన్నటువంటి సమస్త కళల యొక్క అభివృద్ధికి, టెక్నాలజికల్ అభివృద్ధికి, సైంటిఫిక్ అభివృద్ధికి కూడా ఉత్పత్తి కులాలే కారణాలు, దానిలో శ్రమ కులాలే కారణాలు. ఆ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను చెప్పేది 2 విషయాలు ఎక్కడైతే ఉందో, ఇంకా మీరు అలసిపోయినాం అనుకుంటే కుదరదు. అక్కడ ఇప్పుడు ఒక పక్షి ఉంది, సముద్రం ఇక్కడ ఒడ్డుకెళ్ళి అక్కడ ఒడ్డుకు దాటాలా. అక్కడికి వెళ్ళి బయలుదేరింది పక్షి, ఇక్కడ దాకా వచ్చింది. ఆ పక్షి నేను అలసిపోయినా అనుకుంటే ఏమవుతుంది? నీళ్ళ పడిపోతుంది. ఇక ఉద్యమకారుడికి ఉద్యమమే ఊపిరి. దానిలో చివరి వరకు ఉద్యమమే ఊపిరి. కానీ నేను అలసిపోయినా అనుకుంటే ఇంకోటి ఏం లేదు. ఏముందంటే నీకు ఒక గర్వకారణం మనకేముండాలంటే మనం చేసిన త్యాగాలే మనకు గర్వం. మనం నిజాయితీగా అయితే కష్టపడ్డామో అదే మనకు గర్వకారణం, అదే మనకు సర్టిఫికేట్. నీ మనసు నీకు చెప్తుంది కదా. ఇప్పుడు సిద్ధేశ్వరుడు
నిరాదీక్ష చేసినాడు, లేకపోతే ఇంకో జనార్దన్ ఇంకొకళ్ళు ఉన్నారు, దీనిలో ఓ త్యాగాలు చేసినారు, ఇమలక్క ఉంది, కష్టపడ్డది, జైలుకు పోయింది, ఆమె ఆఫీస్ అంతా కూడా దుర్మార్గంగా తీసేయడం జరిగింది, ఎన్నో జరిగింది. ఇక్కడ అరుణగా వచ్చి మిగతా మీరు చేసినటువంటి త్యాగాలే మీకు సర్టిఫికేట్, ఇంకొకటి సర్టిఫికేట్ అవసరం లేదు నా దృష్టిలో చెప్పాలి. మనకు తెలుసు దాని లోపల మనం ఎంత కష్టపడి పనిచేస్తాం అనేటటువంటిది. అయితే ఇవాళ ఏతుందో మనం ఎట్లయితే ఇవాళ పక్షి సముద్రం దాటేటప్పుడు అలసిపోయిన అనుకుంటే లాభం లేదో, ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడన్నా కానీ తిరిగే చక్రానికి గ్రీజు పెడతారు, మూలవడి తుప్పు పడితే ఎవడు పట్టించుకోడు, తిరిగే చక్రానికి గ్రీజు పెడతాడు ఎవడన్నా కానీ. దీన్ని దృష్టిలోపల పెట్టుకొని చాలా సమస్యలు సమాజంలో ఇవాళ హైదరాబాద్ పట్టణంలో మీరు ఒక 4 గవర్నమెంట్ స్కూల్స్ కొనరి, అవిట్లలో టాయిలెట్ రూమ్కి వెళ్ళిరండి, 4 కనీసం ఒక 2 మంచిగా ఉన్నాయి అన్నా కూడా నేను మీకు ఒప్పుకుంటా. 3 దుర్వాసన. ఆడపిల్లలు ఎట్లా టాయిలెట్కి పోవాలి కదా? ఎవరికి ఇస్తున్నావు విద్య? నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు విద్య? ఒకరెడ్డి స్కూల్లో ఎవరి ఫీజు కట్టగలుగుతాడు? ఒక్కొక్క పిల్లడికి ఇవాళ అడ్మిషన్ అప్పుడే 20,000, 30,000, ₹1,00,000 అంటే ఎవరు కట్టగలుగుతున్నారు? సంవత్సరానికి 60,000, 50,000 ఫీజు తోటి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి పిల్లలకు కూడా 60,000, 70,000 కట్టించాలంటే సామాన్య జనం కట్టించగలుగుతారా? ఏదైతే మనువాదం ఆ రోజు చెప్పిందో విద్య ఓన్లీ కొంతమందికే దోచుకునే వర్గాల చేతి లోపలే ఉండాలంటే ఇవాళ ప్రాక్టికల్గా విద్య అనేటటువంటి దాన్ని వీళ్ళు ఈ అధికారం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ వర్గాలకే విద్య దొరికేటట్లు, ఈ అణగారిన వర్గాల యొక్క పిల్లలకైతుందో విద్య అందుబాటులో లేకుండా చేసేటటువంటి విధిగా కుట్ర జరుగుతుంది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. భూములు ఉన్నాయి ఇవాళ 2013 చట్టం ఒకటి వచ్చేసింది. ఎవరి కోసం భూములు తీసుకోవాలా? ఎందుకోసం భూములు తీసుకోవాలా? ఇవాళ ఒక్క మందుల పరిశ్రమ పెడితే ఒక్కటే మాట చెప్తున్నాను, ఫార్మాసిటీ కంపెనీలు అంటే ఏంటంటే మన ఇంట్లో దుర్వాసన వచ్చేటటువంటి ఒక దుర్వాసన వచ్చే చెత్త అని ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా? ఎవడు పెట్టుకోడు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏ దేశం కూడా ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికి ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు? వాతావరణం మొత్తం కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు మొత్తం కాలుష్యం అయిపోతాయి, వాతావరణం అంతా నాశనం అయిపోతుంది, చుట్టుపక్కల పంటలు పండదు సరిగ్గా. అసంటి పెంట కుప్పని తీసుకొచ్చి వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టాలనే కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తూ ఉంటే దానికి 1-2 క్యాబినెట్ మంత్రులు ఇవాళ వంత వాడుతూ ఉంటే మరి ఏంటి పరిస్థితి జరుగుతుంది అంటే మన భవిష్యత్తు ఏంటిది ఆలోచించాలి కదా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ మిగతా చుట్టుపక్కల ప్రజలు కానీ ఆలోచించాలి కదా. మన పిల్లలకు గాలి దొరకద్దా, ఆక్సిజన్ దొరకద్దా, మనం ఆలోచించాలి కదా. ఇవాళ చూడండి, ఇంతకుముందు సిరీస్ కంపెనీ నుండి ఇప్పుడు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇట్లా వాసన వస్తుంది చూడండి. భూగర్భ జలాలు చూడండి ఎట్లా కాలుష్యం అయిపోతున్నాయి. అక్కడ ప్రజలు మీరు అడగండి ఎక్కడికి వెళ్ళి. అక్కడ ఎందుకు ఇక్కడ మన ఒక మందుల కంపెనీ ఉంది, వాడి ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే మన విజయవాడ రూట్ లోపల దివీస్ కంపెనీ ఒకసారి మన బోధం గ్రామాలకు అవుతుందో అక్కడ గ్రామస్తులు మీరు అడగండి పరిస్థితి ఏమున్నదో. అక్కడ మొత్తం వాసన, రాత్రిపూట మొత్తం గాలి వాసన, ఎప్పుడు చెడు గాలి వస్తుందో తెలియదు. భూగర్భ జలాలు కూడా మొత్తం కాలుష్యం అయిపోతున్న పరిస్థితి. మరి ఏంటి మన పిల్లలకు భవిష్యత్తు లోపల? కాబట్టి నేను చెప్పేది అవుతుందో ఇక మేము అలసిపోయిన అమ్మతోటి కాదు అనుకుంటే కుదరదు. దాని లోపల ఇప్పుడు అక్క చెప్పినట్లు మిగతా వాళ్ళు చెప్పినట్లు ఏ మాత్రం మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా చివరి వరకు మనం న్యాయం కోసం, ధర్మం కోసం, మన సమాజం కోసం మనం పోరాటం చేయాల్సిందే. ఒక రూపం లేకపోతే ఇంకో రూపంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్తూ నేను మీకు చివరిగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా తప్పనిసరి నేను మీతో పాటు ఉంటానని చెప్పేసి చెప్తూ మరొక విజ్ఞప్తి ఏంటంటే ఒక చక్కటి పోరాట కార్యక్రమాన్ని మీరు రూపొందించండి. ఫస్ట్ వెళ్ళి మనం ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేయండి, మహేష్ కుమార్ గారిని కలిసే ప్రయత్నం చేయండి,
ఇక ఏ మంత్రులు అందుబాటులో ఉంటే ఆ మంత్రులు కలిసే ప్రయత్నం చేయండి. ఒక కమిటీగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. దానిలో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేయండి. ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. రెస్పాన్స్ సరి అయినటువంటి రెస్పాన్స్ లేకపోతే మట్టుకు కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే ఒక రిలే నిరాహార దీక్షకు కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఒకరిద్దరు ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నా కూడా పర్వాలేదు. దాని లోపల ఏదైనా కానీ ఒక పెద్ద ఎత్తున మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్పించి, అంటే ఎట్లా అయిపోయిందంటే ఇవాళ అదో కళ్ళు లేనోడు చెవులు లేనోడు యొక్క ప్రభుత్వం ఎట్లా ఉంటుందో ఇవాళ ఈ ప్రభుత్వాలకు మనం చెప్పేది నవడవి, వాళ్ళకి కనబడది. దాన్ని ఒక్కటే అలాగూ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కనబడుతుంటే 1000 రూపాయల కట్ట ఉంటే వెంకటేశ్వర స్వామి కనబడతాడు. ఇంకోటి ఏం కనబడదు. వెంకటేశ్వర స్వామికి వేరే 1000 రూపాయల కట్టలు అక్కడ పెడతా అప్పుడు వెంకటేశ్వర స్వామి కనబడతాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితికి నేను ఎక్కువ వివరాల్లోకి పోదలుచుకోలేదు, కానీ అక్కడ కూడా కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మేము రాహుల్ గాంధీతో కలిసి మాట్లాడినప్పుడు కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. ఆయన కొంత ఎస్సీ ఎస్టీ బీసీస్ పట్ల కానీ మిగతా పేద వర్గాల పట్ల కొంత అనుకూలంగా ఉన్నట్లు మాకు కనబడ్డది. మనం కొంత ప్రయత్నం కనుక గట్టి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి కూడా ఉద్యమకారులకు అనుకూలమైనటువంటి డైరెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. వస్తే మంచిదే, లేకపోతే ఏ పద్ధతిలో పోరాటం కొనసాగించాలో ఆ పద్ధతిలో మటుకు పోరాటం కొనసాగించాల్సింది.